రైట్. ఈ మధ్య నువ్వు కరుంగులి మాల గురించి కూడా చెప్పావు కదా? ఆ? చెప్పావా? ఏం చెప్పావు? కరుంగులి మాల ఏంటి ఏంటి ఏం చెప్పావు? సేదకందడు తిరుగుతున్నాడు. ఉమ్, 10th షేడ్ ఉన్నాడు కదా, ఉమ్, ఉమ్, ఆయనకు ఒక 3 కనిపించింది కరంగడి మాల. ఉమ్. అయ్యడో వస్తాడో నీకు తెలుసా? తెలీదు, చెప్పొచ్చు కదా. శివస్వామి ఏడుతున్నప్పుడు ఆ, వాటర్ కింద పడి వస్తాడు. కరుంగులి మాల. ఆ, కాదు, కరంగడి మాల చెట్టు. ఓకే, కరుంగులి మాల చెట్టు. ఆ, శివ దేవుడి నుంచి వాటర్ నుంచి వస్తాయా ఏడ్చినప్పుడు? అప్పుడు ఒక ట్రీ మీద ఉమ్, ఒక ట్రీకి ఒక మెరుపు ఉంటాడు, అది ఇంత కిందనే ఉంటుంది. ఆహా, అప్పుడు దాని మీద ఉంటుంది ఉమ్, కరంగడి. ఉమ్, ఆ షేడ్కి అందరంట. ఉమ్, అప్పుడు పై పై అది పైన ఉంటుంది. ఉమ్, అప్పుడు క్లీన్ ఎక్కి 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 ఉమ్, ఇలా పట్టుకుంటాడు. ఉమ్, దాన్ని పట్టుకునేగానే ఉమ్, కిందకి దిగేస్తాడు. ఉమ్, మధ్యలో కిందకి దిగుతుంటే ఉమ్, కొంచెం దాడి ఉమ్, నడుస్తున్నాడు, కొంచెం దాడి నడుస్తున్నాడు, కొంచెం దాడి నడుస్తున్నాడు, అలా చేస్తాడు. ఉమ్. సరే, ఓకే. ఇది కరంగులి నువ్వు చెప్పిందే స్టోరీ, నువ్వు చెప్పిందే ఇంకా ఫిక్స్ అది. ఓకేనా? నువ్వు చెప్పిందే బాగుంది కదా స్టోరీ, రైట్. అయితే ఇక్కడ హనుమాన్కి వైఫ్ ఉన్నారా? హనుమాన్కి వైఫ్ ఉన్నారా? సన్ సనుకుంది. సన్ ఉన్నాడా? సన్ ఉన్నాడా? సన్ పేరేంటి? హనుమాన్ వాళ్ళ బేబీ పేరు? హనుమాన్ వాళ్ళ బేబీ పేరు మకరధ్వజ. మకరధ్వజ. ఓకే, మరి మకరధ్వజ ఎలా పుట్టాడు? ఉమ్, లంకను కాల్చేసి చెమటని తుడుచుకుంటే ఉమ్, ఆ చెమట ఒక క్రాకరైల్ తాగుతాడు, ఉమ్. దానివల్ల పుట్టాడు మకరధ్వజుడు. ఓకే, ఒక క్రొకడైల్ తాగుతుందా చెమటను తుడుచుకున్నప్పుడా? ఓకే, అప్పుడు మకరధ్వజ పుడతాడా? మరి మకరధ్వజ హనుమాన్ దగ్గర ఉంటాడా? హనుమాన్ దగ్గర ఉంటాడా? ఉంటాడు, పాతాళ లోకంలో ఉంటాడు. పాతాళ లోకంలో ఉంటాడా? పాతాళ లోకంలో ఎవరు ఉంటారు? పాతాళ లోకంలో అహిరావణ ఉంటాడు. అహిరావణ. అహిరాణ ఎవరు? అహిరావణ అంటే బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్ అంటే ఎవరు? ఆ అహిరావణ అంటే ఎవరు సన్ను? నాకు తెలియదు. రావణాసురి సన్ కదా. రావణాసురి సన్ కదా. కాదా? ఇప్పుడు రావణాసుడికి ఎంతమంది? అహిరావణ రావణాసుడు ఒకటే కాదు, వేరు వేరు. వేరు వేరే. రావణాసుడికి ఎంతమంది బేబీస్? 2. ఎవరు? విభీషణుడా? ఇంకా కుంభకర్ణుడు. విభీషణుడు కుంభకర్ణుడు బ్రదర్స్ కదా వాళ్ళిద్దరు. రావణాసుడి బేబీస్ ఇంద్రజిత్. ఇంకెవరు లేరు, ఇంద్రజిత్. అహిరావణుడు కదా. లేదు ఇంకా. అహిరావణుడు కూడా బేబీయే కదా. హనుమాన్కి పెళ్ళి అవ్వలేదన్నావు, వైఫ్ లేరన్నావు. మరి హనుమాన్కి పెళ్ళి అయ్యిద్దని చెప్పని అంటారు, తెలుసా అది నీకు? ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? సందగర్ నుంచి అన్ని వేదాలు నేర్చుకున్నారు. ఇంకా కొన్ని మిగతా వేదాలు నేర్చుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి. ఓకే. సన్ దగ్గర నుంచి అన్ని వేదాలు నేర్చుకున్నారు. మిగతా వేదాలు నేర్చుకోవాలంటే కొన్ని నేర్చుకోవాలంటే పెళ్లి చేసుకోవాలన్నారు. ఎవరిని పెళ్లి చేసుకున్నారు? సువర్చలనా? ఓకే. మరి ఆ హనుమాన్కి పెళ్ళి అయింది అయితే. ఓకే, రైట్. ఇప్పుడు లక్ష్మణుడికి కూడా పెళ్ళి అయింది కదా. లక్ష్మణుడి వైఫ్ ఎవరు? ఊర్మిళాదేవి కదా. ఓకే, అంటే ఎక్కువ ఊర్మిళాదేవి గురించి ఎవరికి తెలియదు కదా. నీకేం తెలుసు చెప్పు ఊర్మిళాదేవి గురించి, అంటే ఎవరికి తెలియని చెప్పు. లక్ష్మణుడు ఫారెత్కైనప్పుడు ఊర్మిళ పడుకొని పోద్ది.
ఎందుకని వాళ్ళు ఏమన్నా కూడా అడగరు. ఎందుకని ఏమో ఎందుకని ఏమో మోక్షయాన్ ఉమ్, ఇప్పుడు లక్ష్మణుడు పడుకోడు కదా, ఉమ్. మరి ఊర్మిళాదేవి పడుకుంటుందా? ఎందుకని పడుకుంటుంది? లక్ష్మణుడు పడుకోడు కదా, అందుకనే ఊరి మీద పడుకుంటాడు. ఓకే, అంటే ఇప్పుడు ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు రాముడికి సెక్యూరిటీగా ఉంటారు కదా, ఉమ్, ఆ? ఉమ్, అందుకని చెప్పనా లక్ష్మణుడు పడుకొని ఉండడు. ఇంకా లక్ష్మణుడు స్లీప్ కూడా ఊర్మిళాదేవి తీసుకుంటారు కదా. ఆ, రైట్. మరి లక్ష్మణుడు ఫుడ్ కూడా తిన్నాడు కదా, ఉమ్, ఫుడ్ కూడా తిన్నాడు తెలుసా? ఉమ్. తెలుసా? తింటాడా లక్ష్మణుడు? ఫుడ్ తింటాడా? తింటాడు. తింటాడా? ఏం తింటారు ఫారెస్ట్లో వాళ్ళు? ఫారెస్ట్ లో ఆ, కాడు వాడు షోడీలో తినడానికి ఏమీ ఉండదు. ఓకే. ఉమ్, ఉమ్. ఫారెస్ట్లో ఏం తింటారు వాళ్ళు? ఫారెస్ట్ లోనా ఆ, ఫారెస్ట్ లో ఏమి టేబుల్ హౌస్ అలాంటివి ఉండవు కదా, అవును. అందుకనే తిన్నాడు ఫుడ్. ఓకే. ఫ్రూట్ తింటాడు ఫ్రూట్. ఫ్రూట్స్ తింటారా? ఓకే. మోక్ష, ఇప్పుడు తొలి ఏకాదశి గురించి తెలుసా? తెలుసు. తెలుసా? ఏంటి తొలి ఏకాదశి? ఎందుకని తొలి ఏకాదశి? ఆ, కాడు క్రియేట్ విష్ణు స్వామి ఉమ్, అన్ని క్రియేట్ చేస్తాడు కదా ఆ. అని మర్చిపోయాను నువ్వు. ఓకే, సారీ, నేను మర్చిపోయాను. చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు అడగానే నేను చెప్పాలి. ఇప్పుడు ఈ ఎర్త్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? విష్ణు స్వామి. నీకు ఇంకా ఇందులో స్టోరీస్ ఏమన్నా తెలుసా నీకు? నాకేమైనా ఒక స్టోరీ చెప్తావా? ఏయ్, శ్రీకాళహస్తి స్టోరీ తెలుసా నీకు? ఆ? నాకు చెప్పవా అది? ఒక్క టెంపుల్ ఉండకుండా ఒక లింగం ఉంటుంది. అప్పుడు దానికి ఎండ పైతుందని ఒక ఫైదర్ వచ్చి వెబ్బెడతాడు. అప్పటికి స్నేక్ ఎత్తి పాయిదంతా తుడిచి ఒక గమ్రాగా ఒక సౌండ్ నక్కిస్తాడు. అప్పుడు ఎలిఫెంట్ వాటర్తో క్లీన్ చేసి పువ్వుడు పెట్టి 10 times పూజ చేస్తాడు. మళ్ళీ అదే ఫైదర్ వచ్చి ఎండ పడకుండా వెబ్బెచ్చేస్తాడు. మళ్ళీ అసకే వచ్చి పాదంతో తుడిచేస్తాడు. మళ్ళీ ఎలిఫెంట్ వచ్చి టంకుతో తుడిచేసి పువ్వుడు పెడతాడు. అప్పుడు మళ్ళీ అదే ఫైదర్ వచ్చి వెబ్బెచ్చేస్తాడు. అప్పుడు మళ్ళీ అదే షేక్ వచ్చి పాదంతో తుడిచేస్తాడు. అప్పుడు మళ్ళీ అదే ఎలిఫెంట్ వచ్చి టంకుతో తుడిచేసి పువ్వుడు పెట్టేస్తాడు. ఓకే. తర్వాత ఓహో, మధ్యలో చెప్పాలండి నేను అది. తర్వాత ఫైదర్ ఎవరు రియాక్ట్ చేస్తుండే అని అనుకుంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.